బీజేఎల్పీ మీటింగ్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేఎల్పీ సమావేశం కాసేపట్లో జరగనుంది. బీజేఎల్పీ నేత ఎల్లడి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగబోతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రామచంద్రరావు దిశానిర్దేశం చేయనున్నారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. దీంట్లో భాగంగా బీజేపీ అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుకు సంబంధించి బీజేఎల్పీ మీటింగ్ జరుగుతోంది. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం ఇస్తారు. వెంకట్, బీజేఎల్పీ మీటింగ్లో ఎటువంటి దిశానిర్దేశం జరగబోతోంది? అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఎజెండాగా బీజేపీ ముందుకెళ్లాలని భావిస్తోంది? రాజేష్, ఇవాళ 11:30 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సమావేశం జరగబోతోంది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు రాబోతున్నారు. దిశానిర్దేశం చేయనున్నారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎలాంటి అంశాలు లేవనెత్తాలి, ఎలాంటి అంశాలను పిన్ చేయాలనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ భూములు కావచ్చు, మున్సిపాలిటీల విలీనం కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాటితో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. దాంతో పాటు కృష్ణా జలాలకు సంబంధించిన అంశాలు, అట్లనే ఇటు కాళేశ్వరం సంబంధించిన అంశాలు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు, ఇట్లాంటి అనేక అంశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా రేపు పిన్ చేయవలసిన అంశాలు ఏంటి, రేపు లేవనెత్తాల్సిన అంశాలు ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ విధానాలు ఏంటి, ఎవరెవరు ఏ అంశాల మీద మాట్లాడాలి అన్న దాని మీద ఇవాళ కీలకంగా ఈ సమావేశం కానుందని చెప్పుకోవచ్చు. గత నుంచి కూడా బీజేపీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో గత బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి మీద పోరాటం చేస్తుంది. అట్లనే 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఈ హామీల మీద కూడా పోరాటాలు చేస్తూ వస్తూ ఉంది. సో రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ అనుసరించాల్సిన విధానాలపైన ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరగబోతుంది. 11:30 గంటలకు ఇటు ఎమ్మెల్యేలు అట్లే 3 ఎమ్మెల్సీలు మొత్తం కూడా రాబోతున్నారు. దీనికి రామచంద్రరావు చీఫ్ ఉన్నటువంటి రామచంద్రరావు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా హిల్టు భూముల పైన, ఫ్యూచర్ సిటీ అట్లనే హిల్టు భూముల పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటితో పాటు కృష్ణా జలాల పైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా ప్రాజెక్టులలో ఒక శనిలా బీజేపీ మారింది అన్నది ఇప్పటికే కేసీఆర్ కామెంట్ చేసి ఉన్నారు. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కీలక నేతలందరూ కూడా కృష్ణా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోవడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నది బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు అసెంబ్లీలో ప్రభుత్వం కూడా కీలకంగా నదీ జలాల మీద చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అట్లనే ఫోన్ టాపింగ్, లేకపోతే ఇటు కాళేశ్వరం అంశం కావచ్చు, ఇట్లా కీలకమైనటువంటి అంశాల మీద చర్చ పెట్టే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఇటు ప్రభుత్వాన్ని అటు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ సన్నద్ధమవుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఈ హిల్టు భూములు ఏవైతే ఉన్నాయో హిల్టు భూములకు సంబంధించిన అంశంలో ప్రధానంగా చర్చ జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు కృష్ణా జలాల అంశాలు, ఈ అంశాల మీద ప్రధానంగా బీజేపీ పిన్ చేసి దాన్ని లేవనెత్తేందుకైతే బీజేపీ పూర్తి స్థాయిలో ఒక మొత్తం కూడా డేటా అంతా సేకరించుకుంటున్నటువంటి నేపథ్యం. అందులో భాగంగానే ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 11:30 గంటలకు రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వెంకట్. రేపటి నుంచి తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. సో బీజేపీ ఎల్పీ మీటింగ్ కొద్దిసేపట్లో పెట్టుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ అటు శాసనసభలో శాసన మండలిలో అనుసరించాల్సినటువంటి విధానం పట్ల, వ్యూహం పట్ల దిశానిర్దేశం చేయబోతున్నారు బీజేపీ ఎల్పీ నేత ఎల్లడి మహేశ్వర్ రెడ్డి అండ్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు.